అందరికీ నమస్కారం. ఈరోజు సుధామా శతకంలోని 29వ పద్యం. వింతనుగను నుత్సాహం బెంత నిలుచు తిరిగి రాగ హృత్సంస్థితమౌనంతర్యామిని గనుగొను సంతోషి పడునె ప్రయాస జ్ఞాన సుధామా. వింతనున్ కను వింతలు విశేషాలను చూచు ఉత్సాహంబు ఆసక్తి ఇష్టత తిరిగి రాగన్ ఆయా వింతలను చూచి స్వస్థానమునకు తిరిగి చేరుకొనగా ఎంత నిలుచును ఎంతకాలము నిలిచియుండును. హృత్సంస్థితమ్మవు హృదయమునందు నివసించు. అంతర్యామిన్ ఇంద్రియములను తమ తమ పనులయందు నియమించు నియత అయిన పరబ్రహ్మ తత్వము కనుగొను సంతోషి కనుగొనిన సంతృప్తుడై ప్రయాసన్ పడునే శ్రమము కష్టము పడునా. జ్ఞానమనుడు గొప్ప ధామమును పొందినవాడా ఓ జ్ఞాని ఓ సుధామ. ప్రాపంచికమైన వింతలను చూచుటకు వ్యయప్రయాసల కోర్చి యాత్రలు చేసినప్పటికీ ఆ యాత్రలను ముగించుకొని ఆయా వ్యక్తులు తమ తమ నెలవులకు తిరిగి రావలసినదే కదా. అనగా ఆ వింతలను చూచిన ఆనందము అతి స్వల్పకాలము పాటు గుర్తుగా నుండు ఒక అశాశ్వత స్మృతి చిహ్నము మాత్రమే. కానీ హృదయములోనే ఉన్నట్టి పరమాత్మ దర్శనము ఎట్టి వ్యయప్రయాసలు లేకుండగానే శాశ్వతమైన ఆనందానుభూతిని కలిగించును సుమా. ఇది ఈ పద్యం యొక్క భావం.